వేగంతో దూసుకువెళ్లిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా దిగొచ్చాయి. నిన్న ఒక్కరోజే తులం గోల్డ్ 20,000కు పైగా తగ్గింది. వెండి అయితే భారీగా తగ్గింది. 1,09,000 తగ్గింది. కిలో వెండి ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,000కు చేరింది. ఇక కిలో వెండి 2,93,000కు కుప్పకూలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. సిల్వర్ 34% క్షీణించింది. గోల్డ్ 11% పతనమైంది. ఇదిలా ఉండగా అమెరికా డాలర్ విలువ క్రమంగా కోలుకుంటోంది. దీంతో బంగారం వెండి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ధరల తగ్గుదలకు కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అధిక ధరల వల్ల భారత్లో గతేడాది బంగారం కొనుగోళ్లు తగ్గాయని ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది కూడా దేశంలో బంగారం దిగుమతులు తగ్గొచ్చని చెబుతోంది. రాకెట్ వేగంతో దూసుకువెళ్లిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా దిగొచ్చాయి. నిన్న ఒక్కరోజే తులం గోల్డ్ 20,000కు పైగా తగ్గింది. వెండి అయితే భారీగా తగ్గింది. 1,09,000కు తగ్గింది. కిలో వెండి ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,000కు చేరింది. ఇక కిలో వెండి 2,93,000కు కుప్పకూలింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. సిల్వర్ 34% క్షీణించింది. గోల్డ్ 11% పతనమైంది. ఇదిలా ఉండగా అమెరికా డాలర్ విలువ క్రమంగా కోలుకుంటోంది. దీంతో బంగారం వెండి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ధరల తగ్గుదలకు కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అధిక ధరల వల్ల భారత్లో గతేడాది బంగారం కొనుగోళ్లు తగ్గాయని ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది కూడా దేశంలో బంగారం దిగుమతులు తగ్గొచ్చని చెబుతోంది.